ఈ కొత్త పట్టు నా ఖచ్చితత్వాన్ని బాగా మెరుగుపరిచింది. బాగున్నా? అవునా? అలాంటి ప్రదేశాల్లో అద్భుతంగా చెక్కినటువంటి రుంగు స్పష్టమైన తేడాను తెస్తుంది. ఇక పోరాటం వల్ల పడ్డ మచ్చలు, నువ్వు బ్రతుకుంటూ నిజంగా అదృష్టం. ఇక్కడి హస్తకళాకారులు జంతువులను దూరంగా ఉంచడానికి ఎందుకు ఎక్కువ సమయం మరియు కృషిని అంకితం చేస్తున్నారనే దానికి ఇవి నిజమైన గుర్తులుగా చెప్పవచ్చు. కానీ ఈక్వెడార్ యొక్క అమెజోనియన్ వర్షారణ్యంలో దక్షిణ అమెరికా యొక్క పశ్చిమ భాగంలో ఒక తెగ నివసిస్తుంది. దీని మనుగడ జంతువులను వేటాడే వారి సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సహస్రాబ్దిలో వావురాణిలు ఒక పురాణ సాధనాన్ని పరిపూర్ణంగా చేశారు. ఇది భూమి నుండి ఎర్రను కాల్చడానికి సహాయపడుతుంది. అదే బ్లోగన్. ఈ నమ్మశక్యం కాని వేట పరికరంతో సాయుధులైన వావురాణిలు దాదాపు 30 మీటర్ల ఎత్తులో కూడా గాలిలోకి ఖచ్చితత్వంతో బాణాలు వేస్తారు. ఈ ఆయుధాన్ని తయారు చేయడానికి అవసరమైన ప్రతిదాన్ని అడవిలో చూడవచ్చు. ఇక స్థానిక మాస్టర్ కెంపెరి తన చిన్నప్పటి నుంచి దానికి కావలసిన వస్తువులను సేకరిస్తున్నాడు. కెంపెరి కొడుతున్న ఈ చెట్టే బ్లోగన్ తయారీకి ప్రధానమైనది. ఇక్కడ ఏది అంత తేలిగ్గా దొరకదు. కెంపెరి తన వయసును కూడా లెక్క చేయకుండా కష్టపడి పనిచేస్తాడు. అతను చూడండి, 80 సంవత్సరాల వయసు దాకా చెట్టు నరకగలుగుతున్నాడు. అలాగే అతను మొహం మీద చిరునవ్వు చెదరలేదు. తిరిగి గ్రామానికి చేరాక ఆ చెక్కను ఒక ప్రాణాంతక ఆయుధంగా మార్చడం ప్రారంభించాం. ఈ పామ్ చెట్టు యొక్క 2 కర్రల మొత్తం పొడవుకు వెళ్లే గాడిని చివరి వరకు చెక్కడం నేను పూర్తి చేయాలని కెంపెరి కోరాడు. అదొక తుపాకీ బ్యారల్ లాగా ఉంటుంది. నేను ప్రయత్నిస్తాను. ఓరి నాయన, నేను అది చెక్కలేకపోతున్నాను. ఈ చెక్క ఎంత గట్టిగా ఉందో. ఇదొక గట్టి మందపాటి ప్లాస్టిక్ లా ఉంది. ఇంతేనా? ఇక్కడ ఒక చెక్కను బ్యారల్ చెక్కిన తర్వాత తుపాకీ యొక్క 2 భాగాలు ఒకదానికొకటి సరిపోతాయి మరియు తేనెటీగల మైనాన్ని ఉపయోగించి గాలి చొరబడని అతుకు సృష్టించబడుతుంది. చివరిగా బ్లోగన్ ఒక చెట్టు బెరడు యొక్క తీగతో గట్టిగా కట్టబడి ఉంటుంది. ఇది ఎలా కాల్చగలుగుతుందో పరీక్షించే సమయం. లక్ష్య సాధన కోసం కెంపెరి ఈ అరటి పువ్వును ఏర్పాటు చేశాడు. ఇది నాకు ఒక చిన్న లక్ష్యంగా కనిపిస్తుంది. పెంటి ప్రస్తుతం వెలికి తీసేది ఒక రకమైన అడవి పత్తి. ఇది గాలిలో ఎగిరేలా చేయడానికి తోడ్పడుతుంది. ఇంకా ఇది గాలి చొరబడకుండా కూడా నిరోధిస్తుంది. ప్రాణాంతక ఆయుధంగా మారడానికి అవసరమైన వేగాన్ని ఇస్తుంది. కొన్ని సంవత్సరాల అభ్యాసం వీళ్ళని ఇలా తయారు చేసింది. సరిగ్గా తగిలింది. చూసారా దీన్ని? కెంపెరి ఇంకా వీళ్ళందరికీ ఇదొక పెదరాట లాంటిది. నాకు గ్రామంలోని ప్రాణాంతక గురికాలలో ఒకరిగా తయారు చేసే టెక్నిక్ నాకు చూపించాడు.